వికసిత పుష్పాలు 2 సీజన్లు పూర్తి చేసుకున్నాం. మూడో సీజన్‌లోకొచ్చాం. ఇన్ని రోజుల నుంచి చక్కగా ఆ వికసిత పుష్పాల ద్వారా ధ్యాన సాధన విశేషంగా చేసుకొని, వారి అనుభవాల్ని మనకి పంచుతున్నటువంటి మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈరోజు సరిత గారు అనంతపూర్ నుంచొచ్చారు. వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఎన్నో వర్క్‌షాపులు కండక్ట్ చేస్తూ, ఎంతో జ్ఞానాన్ని పంచుతూ, విస్తారంగా జూమ్ సెషన్‌లలో పార్టిసిపేట్ చేస్తూ, ఎన్నో జూమ్ సెషన్‌లలో వారి జ్ఞానాన్నిస్తూ, పత్రిజీతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈరోజు విశేషంగా మనకి తెలియజేయడానికొచ్చారు. మరి సరిత మేడంని వెల్కమ్ చేసుకుందామా? వెల్కమ్ అండి. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి డిజిటల్ మాస్టర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత. మనకందరికీ కూడా ఇంత అద్భుతమైన ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకందరికి ఒక్కొక్కరితోన ఒక్కొక్క జ్ఞానమే కాకుండా ఎంతో మందితోన ఎన్నో రకాలైన జ్ఞానాలను షేర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నాకు ఈ ధ్యానం పరిచయం చేసిన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞత. వికసిత పుష్పాలు అని అంటే మొదటగా అనిపించింది, ఆ పేరు విన్నప్పుడు పుష్పము వికసించక ముందు మొగ్గలాగా ఎలాగ ఉండేదో, మనం మనకు ధ్యానం పరిచయం కాకముందు కూడా మన జీవితం అలాగా ఉండేది అని అనిపించింది. ఎప్పుడైతే పుష్పం వికసించినట్లుగా అద్భుతంగా దాన్ని చూస్తానే ఒక తెలియని సంతోషం, మనసుకు సంతోషం. అలాగా వికసించినటువంటి పుష్పం ఎలా ఉంటుందో మన జీవితం కూడా ధ్యానంలోకి అడుగు పెట్టినాక అప్పటి నుండి వికసించిన పుష్పం లాగా మన ధ్యాన జీవితం కూడా వికసిత పుష్పం లాగా తయారయ్యింది అనేది అప్పుడు నాకు విన్న వెంటనే అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ పేరులోన ఇంత అర్థం ఉంది కదా అనేది అనిపించింది. సో మరి నా పేరు సరిత, మాది అనంతపూర్. 2005 మార్చిలోన ధ్యానంలోకి రావటం జరిగింది. అది కూడా ఇంట్రెస్ట్ లేక వచ్చిన. మరి ధ్యానం చేస్తే అవి అన్ని లాభాలు, ఇలాగా ఇటువంటి లాభాలు అని మనకు తెలిసినాక ఏదైనా కానీ ఎవరైనా కానీ వదులుకుంటారా? తెలియని వాళ్ళు ఇది తెలుసుకున్నాక వదులుకోరు కదా. కానీ నాకు ఇంట్రెస్ట్ గా ఉండేది కాదండి. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేదో తెలియదు, ఇంట్రెస్ట్ లేదో తెలియదు. కానీ మనకు మన మనల్ని చూస్తే మన గురువు గారికే ఎవరు ఏ స్టేజ్ లో ఏ రకంగా ఉన్నారు అనేది మనం చూస్తానే గుర్తిస్తారు కదా. అలాగా మనల్ని అందరినీ మన గురువు గారు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి లోక కళ్యాణానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, వీళ్ళు చేయగలరా లేరా, ఈ ఆత్మ ఈ ఏ రకంగా స్పిరిచువల్ వర్క్ చేయగలరు, ఫిజికల్ లైఫ్ లో వీళ్ళ పరిస్థితి అన్ని అందరికీ తెలుసు అనేది మనం అనుకుంటాం. కానీ కొంతవరకు అన్ని తెలుస్తాయి అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని. మరి ఆ దైవమే మన గురువు గారు ఎంత అద్భుతంగా మనల్ని ఒక చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఫిజికల్ లైఫ్ లో అయినా, మన స్పిరిచువల్ లైఫ్ లో అయినా. అలాగా నాకు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు అద్భుతంగా నాకు నడిపిస్తూ వచ్చినట్లుగా నాకు అనిపించిందండి. మొదటగా ఇంట్రెస్ట్ లేక అన్నా కదా, ఒక 10 మినిట్స్ మెడిటేషన్ ఎలా చేయాలో చూపిస్తారు మేడం. తర్వాత మీరే ఎంత రోజుకు 41 రోజు రోజుకు 2 టైమ్స్ అలాగా చేయాలి అని చెప్పినారు. 10 మినిట్స్ అన్నాక అంతే కదా అనుకున్నా. కానీ ఆ సిట్టింగ్ లోన 41 మినిట్స్ కూర్చోపెట్టినారు. కూర్చోపెట్టినంత సేపు కూడా లోపల మనసులోన సార్‌ను తిట్టుకుంటా ఉంటిని. ఎలా అంటే ఎంతసేపటికి లేపరు. ఒక పక్క నాకు చూస్తే గనుక అక్కడ నాకు ధ్యానం పరిచయం అయినప్పుడు ఆదోనిలోన ఉన్నానండి. సార్ వాళ్ళది కూడా
ఆదోనికర. అలాగా నాకక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి ముందరలోన ప్రతిరోజు వాళ్ళ ఇంట్లోన క్లాసెస్ జరుగుతున్నాయి. అలా సార్ వచ్చి చెప్తున్నప్పుడు ఆ మేడం ఇన్వైట్ చేసినారు. రోజు చెప్పిన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చేయాలని కూడాను అనిపిచ్చేది కాదు. ఈ ఒక్కరోజు వచ్చి పోండి మేడం ఎలా చేస్తారో సార్ చెప్తారు అని చెప్పి. ఆ టయానికే నన్ను మా ఆయన అనంతపూర్‌కి తీసుకురావడానికి అక్కడికొచ్చినారు. అంత పెద్దాయన పిలుస్తున్నారు. వెళ్ళు ఒకసారి వెళ్లి ఏం అనేది తెలుసుకుంటావు కదా! అని ఒక వాళ్ళ నుంచి ఒక పర్మిషన్ వచ్చిందంటే అని హమ్మయ్య! ఇంకా వెళ్దాంలే అని మనసుకు అనిపించి వెళ్ళింది. అప్పుడు ధ్యానంలోనే ఒక 10 మినిట్స్ అని 41 మినిట్స్ కూర్చోపెట్టినారు. నేను ఏం మాట్లాడినా కూడా మీరు కళ్ళు మూసుకొనే ఆన్సర్ ఇవ్వండి మేడం అని చెప్పినారు సార్. అలాగా అని చెప్పినా. కళ్ళు మూసుకున్నాక మీకేం కనిపిస్తా ఉంది అన్నారు. సార్ ఇలా అడగమన్నారు. మనసులో అనుకున్నా. అంటే ఎందుకు ఎలా అనేది తెలీదు కదా! ఆ టైంలోన నాకలాగా అనిపించింది. ఓకే అని అనుకున్నాక కళ్ళు మూసుకుంటానే ఒక నేచర్ కనిపించిందండి. కొండలు, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, మనుషులు, జీవరాశులు ఇలాగ ఎన్నో కనిపించినాయి. అన్నీ ఒక స్క్రీన్ మీద పిల్లలు ఆహ్, ఆర్ట్ వేస్తే ఎలా ఉందో సేమ్ అలాగనే కనిపించింది. మరి వీటితో పాటు విష్ణుమూర్తి ఒక కలశం తీసుకొనొచ్చి ఇలాగా ఆహ్, పోస్తున్నారు. నేనిలా పట్టుకొని తాగుతున్నట్లుగా నా రూపం నాకక్కడ కనిపించింది. మరి అది ఏమి అని అడిగితే అమృత కలశం అని అంటారు కదండీ! అందులో నుంచి అమృతం ధారపోస్తా ఉంటే నేను తీసుకొని స్వీకరిస్తున్నట్లుగా నాకనిపించింది. ఇలాగ నాకు కనిపించింది సార్ అని సార్‌తోనే మరి విశ్వం అంటే అదే మేడం అని చెప్తున్నారు. ఓహ్! విశ్వం అంటే అదే అనేది కూడాను ఇలాగ క్వెషన్ వేసుకోవాలా? ఇలాగ తెలుసుకోవాలా? అనేది అప్పుడు నాకర్థమైందండి. మరి మనకందరికి కూడాను ఎంతో అద్భుతంగా ఇటువంటి అమృత కలశాన్ని మన గురువుగారు ఏదో ఒక రూపంలో వచ్చి అందజేస్తూ వస్తున్నారు కదండీ! మరి ఈ అమృతాన్ని మనము స్వీకరించకుండగా ఎవరైతే గనక వదిలేస్తున్నారో మళ్ళీ తిరిగిచ్చి భూమి మీదకి రావాల కదా! ఈ అమృత కలశాన్ని తీసుకొని ఊరికనే మన దగ్గరనే పెట్టుకుంటే ఎలాగా? కదా! అందరికీ నీవు అంటే అమృతం అంటే జ్ఞానామృతం. మరి ఈ జ్ఞానామృతాన్ని మీరు స్వీకరించి వదిలిపెట్టడం కాదు. మీరు ఏ విధంగా తెలుసుకొని అందుకోగలుగుతున్నారో, మరి మీరు కూడా మీకు ఎలాగ గురువు అందచేసినారో, మీరు కూడా ఇతరులకు అందచేయాలి. అలా చెప్పినారు. ఓకే. ఇది ధ్యానం అంటే మనము దీనిల కోసరము, హెల్త్ పర్పస్ కోసరము, మైండ్ రిలాక్స్ కోసరము కాకుండగా, ఇది ఒక గొప్ప స్థితి కదా! ధ్యానం అంటే ఇంత మంచిది కదా! మంచిది అనేటువంటి దానికి నాకు ఒక ఇన్‌స్పైర్‌గా అనిపించిందండి. ఆ సమయంలోన నేను ప్రెగ్నెంట్‌గా ఉంటినండి. ధ్యానం నాకు పరిచయమైన సమయంలో. నాకు ఇద్దరు అబ్బాయిలు. మొదటి అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూగా ఉన్నాడు. సెకండ్ అబ్బాయి ధ్యానం పరిచయం అయినప్పటికీ ప్రెగ్నెంట్‌గా ఉంది కదా! అలాగా నాకు చాలా అనిపిచ్చింది. మొదటగా అలా కూర్చోపెట్టి చేయించిన తర్వాత డైలీ 10 మినిట్స్ మాత్రమే మెడిటేషన్ చేస్తా ఉంటినండి. ఇంట్రెస్ట్ లేక కదా! మనకు నచ్చని విషయం మన ఆత్మకు ఇష్టమైనది. అంటే మన మనసుకు నచ్చనిది మన ఆత్మకు నచ్చినది. మన మనసుకు నచ్చినది అంటే మనకి ఇష్టమైనది ఏదైతే ఉందో కష్టంగా అనిపించినా కూడా ఇష్టంగా దాన్ని తయారు చేసుకొని ఇష్టపూర్వకంగా దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాం. అదే ఆ దైవానికి అంటే మనలో ఉన్న మన దైవత్వానికి ఇష్టమైనది కష్టంగా అనిపించినా కూడా దాన్ని వదిలేస్తామే కానీ దాన్ని ఇష్టంగా స్వీకరించలేని స్థితిలోన అక్కడ ఉన్నాం. మరి అది ఎందుకు అనిపించిందంటే మనలో ఉన్న మన దైవత్వానికి శక్తిని పెంచలేదు కదండీ! ఈరోజు కాదు, ఈ జన్మ కాదు, ఎన్నో జన్మల నుంచి మన ఆత్మ ఎదురు చూస్తా ఉంది. నాకు నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీవు తినే ఆహారము నాకు అవసరం లేదు. అంటే అవసరం లేదు అనంటే గనక
దానివల్ల నీ శరీరానికి ఉపయోగం కానీ నాకు కాదు అని ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చింది. ఓకే అన్నాక మరి నీకేం కావాలి అని. నాకు కావాల్సింది నీ ద్వారా నాకు శక్తి కావాలి, జ్ఞానం కావాలి అని అడుగుతా ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తా ఉంది. మరి ఈ ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈ శరీరం అయితే కనిపిస్తుంది. కానీ మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, ఆత్మ కనిపించదు, పరమాత్మ అక్కడ కనిపించదు. మరి ఈ శరీరానికి ఇన్ని రకాలైనటువంటి మనసుకు ఇష్టమైనటువంటివి కోరి కోరి తెచ్చుకొని చేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కానీ మన ఆత్మకు కావాల్సినది ₹1 ఖర్చు పెట్టకోకుండానే నాకు ఇది కావాలి అని ఎన్నో రకాల ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూ మనల్ని వేడుకుంటా ఉంది కదా. కనిపించే ఈ శరీరాన్ని మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో, కాస్త ఒక గాయమైనా కూడా మనసు విలవిలలాడుతూ శరీరం అంతా కూడా సఫర్ అయిపోతుంది కదా. మరి ఈ శరీరాన్ని కాదు అంటే అది చూసుకోవద్దు అని చెప్పట్లే. ఈ శరీరంలో ఉన్నటువంటి నన్ను మర్చిపోయినావు ఇన్ని జన్మల నుంచి. ఇప్పటికైనా మేలుకొని నీవు నాకు శక్తిని పెట్టు. మరి నీవు నాకు శక్తిని పెట్టాలంటే ఈ శరీరం అవసరం కదా. ఈ శరీరంలో ఉన్న శ్వాసని నువ్వు గమనించాలి కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే నీవు నాకు అద్భుతమైన ఈ దైవ శక్తిని నాకు అందిస్తావు అని ఆ ఆత్మ చెప్తా ఉంది. అంతే కదండి. మరి నీవు తీసుకున్న శక్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ, ఏ సమయంలో, ఏ రకంగా ఉపయోగించుకోవాలనో అది నీవు ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని సరైన విధంగా ఉపయోగించుకోగలుగుతావు కదా. మరి అదే మనం చేయాల్సినది అనేది అనిపించింది. సో మరి ధ్యానం చేసినాక ఈరోజు మనం ధ్యానం నేర్చుకుంటే రేపు ఇద్దరికి చెప్పాలి. అంటే మనం ఈ రోజు ఇది నేర్చుకున్నామంటే రేపు మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు అందించాలి. ఇద్దరికంటే అప్పుడు అనిపించేది ఓ ఏముందిలే ఇద్దరికి ఎట్లయినా కానీ చెప్పచ్చులే అనుకున్నా. ఇద్దరికి చెప్పాలంటే గినక ఎంత కష్టం అనిపించేది అప్పుడు అర్థమైంది. ఎలా అంటే ధ్యానం అనంటే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, నాతో పాటు మా వారు మా అత్తగారు కూడాను నాకన్నా ముందు నుంచి వాళ్ళు ధ్యానం చేస్తున్నారండి. కానీ నాకు అది తెలియదు. ధ్యానం అనేది తెలియదు. వాళ్ళు కూర్చొని బాగా నిద్రపోతున్నారు కదా. మరి వాళ్ళు ధ్యానం నుంచి లేచిన తర్వాత హ్యాపీ ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు పడుకోవాలని కూడా అనిపించేవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు మా ఆయన షాపుకి పోయేవాళ్ళు, మా అత్తగారు తన వర్క్ తను చేసుకున్నారు. అలాగా ఉండేది. కానీ ఏదో ఉంది వీళ్ళ దగ్గర అనేది అర్థమైంది. వాళ్ళకు అక్కడ తెలియలేదండి. మన ధ్యానం మనకు తెలిసినాక మనం చేసుకున్నది ధ్యానం చెప్పాలి, ప్రచారం చేయాలి అని. అప్పుడు నేను చెప్పినప్పుడు నాకు వాళ్ళకి అర్థమైంది. ఓ ఇది ధ్యానం అంటే వీళ్ళు కూడా చేసేది ఇదే కదా. కానీ వాళ్ళకు వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. అవతల వాళ్ళకి చెప్పాలనేది వాళ్ళకి తెలియలేదు. తర్వాత మనం ప్రచారం చేయటం ద్వారా మంత్లీ 2 or 3 days డైలీ అదే 10 to 5 అలాగా మెడిటేషన్ ఇంట్లోన చేయించేదాన్ని. దానికి మా అత్తగారి పర్మిషన్, మా వారి పర్మిషన్, మా మామగారి పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో అని మొదటగా అనిపించింది. కానీ తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఆమె అనుకుంటా ఉండింది. మొదటగా నన్ను పిలిస్తే నాకు మేలు అని. ఆమె మనసుకు అలా అనిపించింది అనేది నాకు వెంటనే అనిపించి, అత్తమ్మ మీరు కూర్చోండి తర్వాత అందరూ వస్తారు అంటేనే ఆమెకి ఎంత హ్యాపీగా ఫీల్ అయితో ఒక సిట్టింగ్ లోన చాలా 2 hours అంటే అన్‌హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆమెకి. అయినా కూడా ఒక సిట్టింగ్ లో 2 hours కూర్చున్నాయి. ఇంకా తనతో పాటు కంటిన్యూషన్‌గా సాయంత్రం 5 వరకు వచ్చేవాళ్ళు. అంటే మార్నింగ్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ రావటము, ఇలా కాసేపు చేసుకోవడము, వెళ్ళటము ఇలాగ జరిగేది. వాటితో పాటు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తావాళ్ళు. అలాగా మా అత్తగారు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయితూ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళా ఎప్పుడు పెడతావు అని అడిగేవాళ్ళు. ధ్యానం చేసుకోవటానికి ఇంట్లో ఛాన్స్ లేని వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళండి.
అలాగా వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేయటము, దూరం ఉన్న వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు, ఏ టైంలో వాళ్ళు వస్తారో వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళకు పెట్టేదాన్ని. డ్రింక్ కానీ, అంటే ఈ సీజన్ ప్రకారము అలాగా. అలా చేసేదాన్ని. అలా అయిపోయినాక నెక్స్ట్ ఇంకా దీన్లకు ఇంటింటి ధ్యానం అని, 41 డేస్ ధ్యానం అని, పల్లెలల్లోనను, మరి స్కూల్స్‌లో, విలేజెస్‌లోన ఒక మేడము, ఆమె కూతురు, అలా మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళము. ప్రచారానికి స్టార్టింగ్ మెడిటేషన్ క్లాసెస్ ఏ ఊర్లో అయితే గనక స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి మాస్టరు అందరం కలిసి ముందు 2 డేస్ ముందుగానే పాంప్లెట్స్ తీసుకొని పంచి, ఏ ప్లేస్‌లో అయితే చేయాలనుకుంటున్నామో, ఆ ప్లేస్‌లోనే అక్కడ మెడిటేషన్ చేసి, ఈ ఊరంతా కూడా ధ్యాన ప్రచారం శాకాహారమయం కావాలి అని ఇలా ఆ సమయానికి అక్కడ ఏ ఏ రకంగా సంకల్పించుకోవాలనో, ఆ రకంగా సంకల్పించుకొని స్టార్ట్ చేసేవాళ్ళు. అలా చేసినాక మరుసటి రోజు నుంచి అంతా కూడాను వచ్చేవాళ్ళు. ఆ ఊర్లో ఎంత వీలైతే అంత. మినిమమ్ 40 మెంబర్స్ అబోవే ఉంటారండి. ఇంకా ఎక్కువగానే వస్తా ఉంటారు. నా లాస్ట్ వీక్ ఒక విలేజ్‌కు వెళ్ళింటి. అక్కడ 95, 100 మెంబర్స్ దాకా వచ్చినారు. అప్పుడు ఎంతమందికి ఈ జ్ఞానము మన ద్వారా ఎవరు ఏ మాస్టర్ ఏ ప్లేస్‌లోకి వెళ్తారో అక్కడ వాళ్ళకందరికీ ఆ జ్ఞానం అవసరం కదండీ! అందుకనే కదా మనల్ని ఆ సమయానికి అక్కడ అక్కడ క్లాస్ అరేంజ్ చేయించి మన గురువుగారు అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళేవారు అనేది అనిపిచ్చింది. సో, అక్కడ అయిపోయిన తర్వాత ఆహ్, ఈ ఈ మొన్న లాస్ట్ వీకే కాదండి. ఇంతకు ముందు కూడాను ఒక ప్లేస్‌లోకి అక్కడ ప్రచారానికి క్లాస్ చెప్పి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు తెలియని ఆనందం అనిపిచ్చేదండి. ఒకరికి మనకు ధ్యానం చెప్తేనే ఇంత అనిపిస్తుంది. మళ్ళీ మన గురువుగారు ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు మరి ఆ గురువు ఆత్మ ఎంత ఆనందపడుతుంది కదండీ! మరి ఆయన అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? నాకు కావాల్సినది ఇదే. ఈ గురుదక్షిణనే. మనమందరము కోట్లు, ఆస్తులు, అంతస్తులు కాదు. ఇవి కాదు. ఇవన్నీ పైవే. అలా అని చెప్పేసి వదిలేయమని చెప్పట్లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఏ రకంగా అవసరమో అప్పుడు అక్కడ ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఉపయోగించుకున్న దాన్ని అవసరం తీరిన తర్వాత నిందించడం కరెక్ట్ కాదు కదండీ! అది కూడా గ్రహించాలి. అందుకే మాటలోన ఎంత ఎరుక ఉంటుందో, అప్పుడు మన మాట తీరు కూడా అంత అద్భుతంగా తయారవుతుంది కదా! మరి ఆ మాటకు శక్తిని పెంచుతున్నప్పుడు మరి ప్రచారం అనేది అంత అద్భుతంగా వచ్చేది. ఓకే. 41 డేస్‌లోన ఒక్కొక్క పల్లెకైతే గనక 1 ఆర్ 2 టైమ్స్ అలాగా వచ్చేది. ఒక పల్లెకైతే గనక 4 టైమ్స్ అలాగా వచ్చిందండి. ఎందుకలా అనిపించిందో ఏమో తెలీదు. ఆ ఊర్లో ఉన్నటువంటి అరేంజ్ చేసిన మాస్టరు పత్రి సారు అనంతపూర్‌కొచ్చినప్పుడు ఆ మాస్టర్ కూడా వచ్చినారు. పత్రి సారు ఆహ్, హ్మ్, ఆహ్, ఆ మాస్టరు సార్‌తో చెప్తున్నారు. "ఈ మేడము ఎన్ని సార్లు వచ్చినారు సార్. వచ్చినాక ఎంతమంది ఇలాగా ఆ క్లాస్ ద్వారా, ఆ మేడం ద్వారా చాలా మంది చేంజ్ అయినారు సార్. మళ్ళీ రమ్మన్నా కూడా వచ్చి చెప్తున్నారు సార్. ఆ మేడము మీరే మేడంని పంపించినారని మాకనిపిచ్చింది" అని సార్‌తోన ఆయన చెప్పినారండి ఆ మాస్టరు. పెద్దాయన. ఆయన అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు, "అవునా! ఇంతనా?" అని సారు సరదాగా తమాషాగా చెప్పినారు. ఆ! అవును సార్ అని చెప్పిన. తర్వాత అక్కడ ఇలాగనే కాకుండా మొదటగా నాకు పరిచయం పత్రి సార్ అంటేనే తెలియదు. 2006 ఏప్రిల్‌లోన నేను సార్‌తోన మాట్లాడా. ఇక్కడ సారు అనంతపూర్‌కొచ్చినప్పుడు అప్పుడు నాకు పరిచయమైనారు. తర్వాత మా నాకు ఇద్దరు అబ్బాయిలు మేడం. చిన్న అబ్బాయి చాలా ఆహ్, యాక్టివ్‌గా, హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉండేవాడు. వాడు ఏది చేసినా కూడా సరదాగా ఉండేది, అల్లరిగా ఉండేది. తర్వాత నాకు ధ్యానానికి సహకరించేవాడు. ఎంత అల్లరున్నా ధ్యానం చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసేవాడు కాదు. అలాగా ఉండేది. అలా వాడిని స్కూల్స్‌కి వెళ్లి చెప్పడము, "అమ్మా ఈరోజు ఇక్కడ ధ్యానం చెప్పమ్మా." ఎలా అంటే వాడి స్కూల్ ఆటో రాకపోతే నేను స్కూల్‌లోన వాడిని విడిచిపెట్టేళ్ళకపోయినప్పుడు, "స్కూల్ ఆటో అన్నకు చెప్పమ్మా. వాళ్ళకి చెప్పమని చెప్పమ్మా." అలాగా వాడు చెప్పేవాడు.
చెప్పినప్పుడు వాడి సంతోషం ఎలా ఉందంటే, నేను ధ్యానం చెప్తే గనక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నో వాడు కూడా అలాగనే. సో, మరి మన ఆత్మ ఎలాగ కోరుకుంటుందో అలాగనే. ఎందుకనిపించిందంటే, డెలివరీ అయిన తర్వాత ఆహ్, బేబీకి ఫీడింగ్ ఇస్తూ కూడా ధ్యానం చేసేదాన్ని. ఇప్పుడు చెప్తారు కదా! బిడ్డకి తల్లి పాలు పట్టినప్పుడు బిడ్డకు ఆ శక్తి అంతా కూడా ఆ తల్లి ద్వారానే ఏ ఫుడ్ తీసుకున్నా తల్లి ద్వారానే వెళ్తుంది అని చెప్తారు కదా! అలా ఎనర్జీ కూడా ఆ బిడ్డకు వెళ్ళేది అనేది తర్వాత నాకనిపిచ్చేది. ఎంత యాక్టివ్‌గా తయారైనాడంటే దగ్గర దగ్గర తను ఉండేది సన్నగానే ఉన్నాడు. హెల్తీగా బోన్స్ వెయిట్ దగ్గర దగ్గర 3 కేజీస్ ఉన్నాడండి. 9 మంత్స్ ఫుల్ అయ్యి, కంప్లీట్ అయ్యి 3 డేస్‌కు తను వచ్చేసినాడు బయటికి. వచ్చిన తర్వాత అప్పుడు నాకనిపిచ్చింది. సో, ధ్యానం అంటే గనక ఇంత అద్భుతంగా ఉంటుంది. ధ్యానం చేయకముందు ఉన్న బిడ్డకు, చేసిన తర్వాత ఉన్న బిడ్డకు మనలోక మనలోన ఎంత డిఫరెంట్ కనిపిచ్చింది కదా! అయి అప్పుడు అనిపిచ్చింది. ఓహ్! మనం ధ్యానము మన ఆరోగ్యం కోసమే కాదు, మనశ్శాంతి కోసమే కాదు, మన కోసం మనం చేసుకోవడం కాదు. మన కోసం మనం చేసుకోవడం గొప్ప అనిపిచ్చలేదండి నాకు. మనం చేసేది ఇది గొప్ప సంగతి కాదు. ఇంకా ఏదైనా చేయాలి అని లోపల తపన ఉండేది. స్పిరిచ్యువల్ వర్క్ అనేది. అది స్పిరిచ్యువల్ వర్క్ అనేది నాకు తెలియలేదు. సో, మరి మనం మన క్లాసులు వినటం ద్వారా, చేయటం ద్వారా నాకు అర్థమయ్యేది. ఓహ్! స్పిరిచ్యువల్ వర్క్ అంటే ఇలాగ ఉంటుంది. ఈ 41 డేస్ డెలివరీ కాకముందుకు అంటే మా ఇంట్లోన ఇస్కాన్ ఫార్మాలిటీస్ ఎక్కువగా ఉండేవండి. ఆ! అక్కడ ధ్యానం చేయాలా? ఇక్కడ జపం చేయాలా? ఏది చేయాలా? అనేది నాకు కొంచెం క్లారిటీగా అనిపిచ్చేది కాదు. సో, మరి ధ్యానం చేస్తున్నప్పుడు 10 నిమిషాలే ధ్యానానికి టైం కేటాయించేదాన్ని. జపానికి 2 అవర్స్ చేసేదాన్ని. అది ఎట్లా చేయాలి అంటే, మామూలుగా మీకందరికి ఐడియా ఉండొచ్చు. హరికృష్ణ మంత్రంని 108 పూసలు ఉంటాయి. వాటిని మాల తిప్పుతూ అలా చేస్తున్నప్పుడు ఒక స లైన్ చేయాలంటే 10 మినిట్స్ అలాగా వచ్చేది. అలా చేస్తున్నప్పుడు మొదటగా చేసినప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఇంత వాయిస్ 16వ డైలీ 16 చేయాలి. 16వదొచ్చేటప్పటికి నా మాట నాకే వినిపిచ్చేది కాదండి. అలా ఎందుకనిపిచ్చేదని నేను ధ్యానంకొచ్చిన తర్వాత క్వెషన్ వేసుకున్నా. మనము చేసేటప్పుడు మన మనసు అక్కడ ఉండదు. ఎప్పుడెప్పుడు అయిపోతుందబ్బా అనేది అనిపిచ్చేది. అనిపిచ్చినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి కదా! మరి ఇంకక్కడ ఒకటి చెప్పేవాళ్ళు. మన ఇంద్రియాలలోన జ్ఞానేంద్రియాలలో, కర్మేంద్రియాలలో కనీసము 5 పని చేయాల. 5 కనీసం 3 పని చేయాలంటారు. మరి మూడిట్లోన మనం ఏవి అనంటే, మనం చేస్తున్న జపము మనకు వినిపించాలి. అంటే మన మనసు వినాలి. రెండవది మనం చేస్తున్న జపంలోన ఈ ఇంద్రియాలలో చెయ్యి. ఇది కూడాను మనం దాన్ని గమనించుకోవాలి. నెక్స్ట్ మూడవది మన కళ్ళు. దాని మీద కాన్సంట్రేషన్ పెడితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ధ్యానంలోన కాన్సంట్రేషన్ దేని మీద శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు ఎలాగ దాన్ని గమనించినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్‌ని మనం పెంచుకుంటామో, అలాగా ఆ ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అలాగా కనీసం ఆ 3 కానీ ఆహ్, వర్క్ చేయాలి అని అలా చెప్పినప్పుడు సో, ఓకే అన్నాను. ఇంద్రియాలలో అవి కూడాను సరిగ్గా వర్క్ చేయయి. అంటే దాని మీద కాన్సంట్రేషన్ లేదు. ఎప్పుడెప్పుడో అయిపోతుందబ్బా అనే ఆలోచనే ఉండేది. నాకు తృప్తిగా లేదు. చ 41 డేస్ అయిన తర్వాత ప్రేమనాథ్ సార్‌తో మాట్లాడాను. సార్ ఒక మాట చెప్పినారు. "మేడం ధ్యానం గొప్పదా? జపం గొప్పదా అని మీరు క్వెషన్ వేసుకోండి." సార్ అడిగినారు కదా! మరి ఇంకా ధ్యానం గొప్పది అని చెప్తే అయిపాయి కదా! అని అనుకున్నానే కానీ సార్‌తో ఆ మాట చెప్పినా నాకు తృప్తిగా లేదు. ఎందుకు లేదు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ మంత్రం కనిపిస్తా ఉందండి. ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకున్నప్పటికి ఆ మంత్రం మాయమైపోయేది. అప్పుడు గమనించిన. ఎందుకు ఇలా మంత్రం మాయమైతా ఉంది అనంటే, నీవు క్వెషన్ వేసుకున్నావు కదా! ధ్యానం గొప్పదా? జపం గొప్పదా అనేది.
నీవు పెడుతున్న శక్తి, నీవు అందుకుంటున్న శక్తి మాయమైపోయి మంత్రానికి పోతా ఉంది. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని ఎలా చెప్తుంటారో అలాగా అనిపించింది. మన్ అంటే మనసు, త్రా అంటే తనువు. తనువుతో మనస్సుతో చేసేటువంటి ఈ జపానికి కొంత శక్తి వస్తుంది. లాగా మరి ఇంత శక్తి నీవు ధ్యానం చేసినప్పుడు నీ ఆత్మకు పెట్టొచ్చు కదా! అది ధ్యానం చేస్తే 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కదా! మరి ఇది ఏది గొప్పదో అప్పుడు నీవే నిర్ణయించుకో అని నాకు లోపల అనిపించింది. అప్పుడు ఒక తృప్తి. ఎందుకంటే ఆన్సర్ వచ్చింది. ధ్యానం అంటే ఇలా ఉంది, జపం అంటే ఎలా ఉంది. మరి దాన్ని మనమేమైనా తీసేస్తున్నామా? లేదు. అది ఎంత గొప్పదో. దాని విలువ, ఎవరి విలువ, ఎక్కడ విలువ, దేని విలువ అది అట్లే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు. కదా! ఇప్పుడు మనము మన దగ్గర మనకన్నా హై లెవెల్‌లో ఉన్న ఫైనాన్షియల్‌గా ఉన్నారనుకోండి. వాళ్ళ హై స్టేజ్ వాళ్ళకది ఉంటుంది. మనకన్నా లో లెవెల్‌లో తక్కువగా ఉన్నారని. వాళ్ళ లెవెల్‌కి అది వాళ్ళకి. అంటే ఒక రెస్పెక్ట్ అంటూ ఇస్తున్నాం కదా! అలా జపానికి జపం, ధ్యానానికి ధ్యానం. సో, మరి ఈ ధ్యానం అనేది తెలిసింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నాతో పాటు ఇంకొక మేడము ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. ఆ మేడం అన్నారు, "మన ఏరియాలోన ఒక సెంటర్‌ని పెడతాము. నువ్వు నేను కలిసి ఎక్కడైనా చూస్తాం రా" అని మేడం నేను వెళ్ళినాం. వెళ్ళినాక ఒక స్కూల్ చూసినామండి. గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్ 4:15, 4:30కి అంతా కంప్లీట్ అయితే 5-7 అలా పెట్టుకుంటే ఎవరికీ రిస్క్ ఉండదు కదా! అని ఆ స్కూల్‌కి వెళ్లి చేసినామండి. ఆ సరౌండింగ్స్ అంతా పాంప్లెట్స్ పంచిచ్చేసింది. చేసినాక ఆ టైంలో ఫస్ట్ రోజు 150 మెంబర్స్ వచ్చినారు. అంటే ఇంక కంటిన్యూషన్‌గా చాలా బాగుంటుందిలే, ఇంకా అద్భుతంగా ఉంటుందిలే. డైలీ మాస్టర్స్‌ని పిలిపించడం. ఆ 41 డేస్ కంప్లీట్ అయినాక వీక్లీ వన్స్ అట్లా మాస్టర్‌ని ఇన్వైట్ చేయొచ్చులే అని. రాను రాను డౌన్ అయిపోయాయండి. ఎందుకయిపోయింది అనేది మాకర్థం కాలేదు. సో, వదిలేసి ఇంకొక ప్లేస్‌లో చూస్తామని ఒక టెంపుల్‌లోన ఇంటికి దగ్గరలోన ఒక టెంపుల్‌లో చూసినాం. చూస్తే అక్కడ వెళ్లి అడిగినాం, పర్మిషన్ తీసుకున్నాం మేనేజర్‌ని. అక్కడ మేము వెళ్ళినప్పటికి మేనేజర్ లేరు. ఊరికి పోయినారు. 4 డేస్ తర్వాత వస్తారు. అప్పుడొచ్చి కలవండి అని అక్కడ ఉన్నవాళ్ళు సరే, మాకు ఆ 4 డేస్ ఎందుకు టైమొచ్చిందనేది మాకు అప్పుడు అర్థమయిందండి. మనము ఇప్పుడు టెంపుల్ అంటే గనక ఎన్నో వర్క్స్ ఉంటాయి. పూజలు ఏవైనా కానీ హోమాలు ఇవన్నీ ఉంటాయి కదా! మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్, మనకు డిస్టర్బెన్స్ కదా! మరి ఎలా చేయాలి అనేది అనిపించింది. మీరు స్టార్ట్ చేయండి మేడం. అక్కడ మీరు పర్మిషన్ తీసుకొని ఆ ప్రతిసారి చెప్తున్నారు. మీరు వెళ్లి అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు స్టార్ట్ చేయండి అని సార్ చెప్తున్నట్లుగా ఆ మేడంకి వచ్చింది. ఓకే అని చెప్పేసి వెళ్లి అడిగినామండి. అడిగిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. అన్నీ ఓకే. అలా 4, 5 ఇయర్స్ అలా చేసాం. తర్వాత ఆ మేడంకు కొంచెం ఏదో వర్క్ ఉండి హౌస్ షిఫ్టింగ్ అయినా. దూరం అయ్యేటప్పటికి ఇక్కడ నువ్వే చూసుకోవాలా, నాకు ఇంకా రావాలంటే కష్టమైతుంది. వీక్లీ వన్స్ అట్లా వస్తాను అని చెప్పిన. సరే అని ఇంకా నాకు చిన్న పిల్లలే. పిల్లలు ఇద్దరు పెద్దగయ్యే లోపల ఇలాగా 4, 5 ఇయర్స్ చేస్తా వచ్చిన. అక్కడికి వచ్చేవాళ్ళు వీక్లీ వన్స్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయడం. గుడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు వచ్చినా కూడా వెయిట్ చేస్తా ఉంటేనండి. మిగతా అందరిని కూడాను ధ్యానంలో కూర్చోమని చెప్పి ఎవరైనా గుడికి వచ్చి లోపల దేవునికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు కదా! అలా వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వెళ్లి చెప్పేదాన్నండి. మీరు ఇలా ధ్యానం చేయండి అలాగా. అంటే ఒకటి మన గురువుగారు చెప్పింది మనం చేయాలి. అవతల ఏదైనా కానీ నేను చూసుకుంటానని చెప్పినారు కదా! ఇంకా మనం ఎందుకు ఆలోచించాలా? అని అనిపిచ్చి అలాగా ఒక్కొక్కరు వచ్చేవాళ్ళు. పోనీ అక్కడేమైనా గుడికేమైనా ఇబ్బందా అంటే లేదండి. అక్కడ వాళ్ళు చేస్తూ అక్కడ దేవునికి నమస్కారం చేసుకొని వాళ్ళు ఏది చేయాలో అది చేస్తూ ధ్యానంకొచ్చేవాళ్ళు. అలాగా వీక్లీ వన్స్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అలా వచ్చి వినేవాళ్ళు, చేసేవాళ్ళు. అలాగా ఎన్నో రకాలుగా చేసేది. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంటింటి ధ్యానం అని 41 డేస్ ధ్యానం అని వీక్లీ సప్తాహం అని అలాగా ఉండేది. నెక్స్ట్ ఇంకా కరోనా స్టార్ట్ అయితేనే ఇవన్నీ ఇదే కాకుండగా
జూమ్ సెషన్స్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ర్యాలీలలోన పార్టిసిపేట్ చేసేదాన్ని. రేపు కరోనా స్టార్ట్ ఇంకా అదే అంటే 2 డేస్ కి కర్ఫ్యూ లాగా ఎలా చేస్తారో అలా స్టార్ట్ అవుతుంది అని అనిపించినప్పుడు ఒక మేడంకు ఒక 41 డేస్ ఒకరింట్లోనే పెట్టినప్పుడు డయాలసిస్ అని చేస్తారు కదండి, హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు. అది ఏదో ఉండింది. అసలు ఆమె డైలీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తాగాలంట. అది నాన్ వెజ్. ఆమె అక్కడ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చుండేటువంటి స్థితిలో ఉన్న లేని మనిషి 41 డేస్ కంప్లీట్ అయ్యే లోపల ఆ మేడం ఎంత బాగా ఇంటి నుంచి వచ్చి, ఇల్లు కొంచెం దూరమే ఉంది, ఇంటి నుంచి వచ్చి మెడిటేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేసి ఎంత యాక్టివ్ గా తయారైందండి 41 డేస్ కంప్లీట్ అయ్యే లోపల. డైలీ మాస్టర్స్ వచ్చి వాళ్ళ ఎనర్జీస్ తను రిసీవ్ చేసుకుంటా ఉండేది. తన మాటలలోన తన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది. సో మరి ధ్యానం ద్వారా హెల్త్ ఎంత బాగా అద్భుతంగా తయారయ్యేది అనేది అనిపించింది. నెక్స్ట్ మా పెద్దబ్బాయికి మెడిటేషన్ చేయించడము. మనకు ధ్యానం అంటే గనక ధ్యానం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలా? ఇప్పుడు మనకు సమయం వచ్చింది అని బాబుకు డైలీ స్కూల్‌కి పోయే ముందర హాఫ్ అన్ అవరు, మరి సాయంత్రం నైట్ పడుకుండే ముందర ఒక హాఫ్ అన్ అవర్ అలాగా డైలీ మెడిటేషన్ చేయించేదాన్ని. చేయించినప్పుడు ఒక 41 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాడికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. అలా చేస్తున్నప్పుడు ఆహ్, వాడిలో తెలియని చేంజ్ అనేది కనిపించిందండి. హెల్త్ పరంగా చాలా బాగా తయారైనాడు. అలా అయిన తర్వాత నాకనిపిచ్చేది, ఏముంది ఎందుకిలాగా బాగా తయారైతున్నాడు? వానికి కౌన్సెలింగ్ చేసినప్పుడు నాకు క్లారిటీగా వచ్చేసింది. మరి మనము మన కోసరమే కాకుండగా, మన కుటుంబం కోసరమే అని అనుకోకుండగా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! మనకొక్కటేనా ఈ ప్రాబ్లమ్ వచ్చిండేది? మరి వాళ్ళకు మనం చెప్పాలి కదా! అని మనం ఆ ప్రాబ్లమ్‌ని నేను, మా అబ్బాయి, మా కుటుంబ సభ్యులు తెచ్చుకున్నాము. ఇటువంటి ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేస్తూ, మన కర్మను మనము ఫేస్ చేస్తూ, మనము దాని ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని, అందుకొని, అందచేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి మనం అందచేయాలి కదండీ! మనం తెలుసుకున్న జ్ఞానాన్ని. సో, మరి ధ్యానం అంటే గనక ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని తెలుసుకొని, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ, అందచేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకందరికీ మన ఈ జూమ్ సెషన్‌లే కాకుండగా, పీఎంసీ కాకుండగా ఇంకా ఎన్నో రకాలుగా ఏదో ఒక రూపంలోన మాస్టర్స్ అందచేస్తూ వస్తున్నారు కదా! మరి ధ్యానం అంటే ఇంత గొప్పది. అలాగే ఒక క్లాస్‌లోన ఇలాగనే ఒక సబ్జెక్ట్ పరంగా వింటా వచ్చినానండి. వినేటప్పుడు అప్పుడు అనిపించింది, ఆ మాస్టర్ చెప్పినప్పుడు ఇంత అద్భుతంగా వీళ్ళు చేస్తున్నారు కదా! ఈ సబ్జెక్ట్ గురించి వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారు. మరి మనం కూడా అలాగే చెప్పొచ్చు కదా! ఎంతో మందికి అవసరం ఉంటుంది కదా! అనేది అనిపించేది. సో, మరి ఏ సబ్జెక్ట్ గురించి? అసలు మనం ఏ టార్గెట్ పరంగా మనం ఇక్కడికొచ్చినాం? భూమి మీద జన్మ తీసుకోవడానికి అందరిలాగా రావటం, పోవటం, తినడం, పండుకోవడం, చేయటము, ఇలాగా వర్క్ చేయటము, కుటుంబాన్ని చూసుకోవడము, ఇవేనా? నాకు నాకు తృప్తిగా అనిపించలేదు. ఏదో మనం చేయాల్సినది ఉంది. అంతలేంది మనల్ని ఎందుకు మన గురువుగారు ఎంపిక చేసుకున్నారు. అలా అనిపించేది. సో, అయినాక మనం చేయాల్సింది ప్రచారం. ఎటువంటి హెల్త్ ఇష్యూస్‌తోన ఉంటున్నారో వాళ్ళకు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందచేయటానికి వచ్చినారు. అలాగే మైండ్ పరంగా ఎంతో మంది సఫర్ అయితుంటారు. మరి ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడాను నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని, ఈ సమస్య వచ్చిందని నలుగురితో చెప్పుకుంటారే గాని, ఆ నలుగురు ద్వారా మనం ఏం పొందుతున్నాం అనేది గ్రహించటం లేదు. ఎవరి ద్వారా అయితే గనక దానికి సొల్యూషన్ తెలుసుకుంటామో వాళ్ళని కలవల్ల. మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది. అంతేకాని మన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి సిట్యుయేషన్ అక్కడ లేనప్పుడు, అక్కడ వాళ్ళకి చెప్పడం వల్ల ఉపయోగం లేదు కదా! సో, మరి మాస్టర్స్‌ని ధ్యానం చేయటం. ధ్యానం చేస్తే గనక ప్రాబ్లమ్ సాల్వ్ అయితుందా? ఎలా అయితుంది?
ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, దానికి కావాల్సిన సొల్యూషన్ నువ్వు వెతుక్కుని దాన్ని తెలుసుకొని ఆచరిస్తావు. అప్పుడు నువ్వు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటావు కదా. సో అది వచ్చేది. మరి ధ్యానం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఆత్మ మనకు ఒక బుద్ధి అనేది ఇచ్చినాడు, తెలివి ఇచ్చినాడు దేవుడు. మరి దానికి కొంత శక్తి కావాలి కదా, మనం తిన్న ఆహారం ద్వారా వెళ్ళదు కదా. దాన్ని కూడా చూడు. ఒక చిన్న చిన్న టైం ఉందా మేడం? చిన్న స్టోరీ. అంటే ఇప్పుడు కంటిన్యూ మేడం. ఎవరికైనా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే, స్టోరీస్ చెప్తే మన మైండ్ లో ఎలా ఫిక్స్ అయిపోతాయో అలాగా అనిపించేది. పిల్లవాడికి మన ఇంట్లో ధ్యానం క్లాసెస్ జరుగుతున్నాయి ఎవరింట్లోనైనా అని అంటే, పిల్లవాడికి వాళ్ళ తల్లి డబ్బులు ఇచ్చి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి నువ్వు పండ్లు తీసుకురాపో అని డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. ఓకే, పంపించినాక ఆ పిల్లోడు తీసుకొని షాప్ పోయి తీసుకొని వచ్చే లోపల మధ్యలోన ఒక ఐస్ క్రీమ్ షాపు, ఏదైనా బిస్కెట్స్ బండినో అలా కనిపిస్తే వాడికి అది ఇష్టమే, వాడు తీసుకుంటాడు కదా. అప్పుడు డబ్బులు తక్కువ అవుతాయి కదా పళ్ళు తీసుకోవడానికి. వాడు ఏం చేస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు, డబ్బులు తక్కువ ఉన్నాయి అని. ఇంట్లో వచ్చి చెప్తే అమ్మ అరుస్తుంది, కొడుతుంది అని భయం. అదే జ్ఞానంతో బుద్ధితో ఉన్నటువంటి పేరెంట్స్ అయితే ఏం చేస్తారండి, పిల్లాడికి ఏం చెప్తారు, ఏందన్నా ఎక్కడికి పోయింటివి, నేను డబ్బులు ఇచ్చినా కదా పళ్ళు తెమ్మని, నువ్వేం చేసినావు, తీసుకొని వచ్చి నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు కదా అని చెప్తాడు కదా. లేదమ్మా, ఇట్లా నాకు అనిపించింటే నేను వచ్చి తీసుకొని వచ్చి తింటున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చి నీతో డబ్బులు ఇప్పించుకొని పోయి తెస్తామనే అనుకున్నాను అని చెప్తారు. అదే జ్ఞానం లేని పేరెంట్స్ అయితే గనక ఎలా తిడతారండి, తెలివి తక్కువ వాడా, బుద్ధి లేని వాడా, నీకు అంత మాత్రం తెలియదా, నేను చెప్పిన పని ఏమి, నువ్వు చేసిన పని ఏమి అని. అప్పుడు మన మాటలలోనే బుద్ధి లేని వాడా, తెలివి తక్కువ వాడా అని మనమే చెప్తాం కదా, తిడతాం. మరి మనకా తెలివి ఉండాలి కదా, వాడినేమో తిడతాము, వాడు మనకన్నా చిన్నోడు, మనకన్నా పెద్దోళ్ళు మనల్ని అదే పని చేస్తే ఎంత నామోషిగా, ఎంత ఫీల్ అవుతుంది కదా మనసుకి. మరి వాడు కూడా అంతే పసి మనసు అని అంటాం కదండి. మరి ఆ పసి మనసుని మనం బాధ పెడుతున్నామే. అదే జ్ఞానవంతురాలైన తల్లి, సరే అది తినేసి నువ్వు వెళ్ళి ఇంకా కొంచెం తీసుకురాపని ఇంకా కొంచెం డబ్బు ఇచ్చి పంపించడం. అరే అమ్మ నాకు ఇచ్చింది కదా, మళ్ళీ నేను పై తెస్తా, అమ్మ చెప్పిన పని చేయాలి అని అనిపిస్తుంది అనిపించదా. వాడి చిర నవ్వుతో ఎంత బాగా తీసుకొని వచ్చి ఇస్తాడు. అదే బుద్ధికి జ్ఞానాన్ని తోడు చెయ్యి. విచక్షణ జ్ఞానం లేదా నీకి, ఇంకిత జ్ఞానం లేదా నీకి అని చెప్తాం. ఎన్నో రకాల జ్ఞానాలు ఉంటాయి కదండి. ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానం. ప్రాపంచికత అనంటే నీకుగా నీవు నేర్చుకున్న దాన్ని పరులకు అంటే ఇతరులకు నువ్వు అందించు. నీ ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది నీవు ఎలా పెంపొందించుకుంటావో నీవే గ్రహించు. అది నీవు గుర్తించి ఎన్నో రకాలుగా నీవు నీకుగా నీవే కాకుండా నీ కుటుంబ సభ్యులకే కాకుండా సహకరించు. ఇప్పుడు నువ్వు ఎలా ఎదుగుతున్నావో నీకుగా నువ్వే గ్రహించు. ఇది బయటికి కనిపించదు కదండి, కానీ నీ ఆత్మ ఎదుగుతుందా లేదా అనేది నీవే తెలుసుకుంటావు. పక్కన వాళ్ళకు కూడా అది అర్థం కాదు. ఎలా అనిపించిందంటే అనుభవ జ్ఞానము అన్నిటికన్నా హైయెస్ట్ కదా మనకు సారథ్యం. అనుభవ జ్ఞానము అనంటే భవములోనికి తేలేనటువంటి జ్ఞానమే అనుభవ జ్ఞానము. భావము అంటే ఇప్పుడు మనల్ని మనం కాకుండా ఈ మిగతా అందరికీ తెలియచేయటం, మన జ్ఞానాన్ని తెలియచేయటం. అంటే నీ జ్ఞానాన్ని నీవే అనుభవిస్తున్నావే కానీ ఇతరులకు నువ్వు చెప్పే దానిని బట్టే అది అనుభవ జ్ఞానం వాళ్ళు అందుకుంటారు. చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పగలుగుతా. నెక్స్ట్ వాళ్ళు ఈ పలానా మేడంకి అలాగా జరిగిందంట
అని చెప్పేటప్పుడు అక్కడ చేంజ్ అయిపోతుంది. అలా ఒకరికొకరు చేంజ్ అయిపోతా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పలేము. మనమైనా కానీ ఇంకొకరు మాస్టర్ గురించి ఇలా చెప్పినారు, ఎంత బాగా చెప్పినారు. ప్రతి ఒక్కటి అక్షరం మనం మైండ్ అక్కడనే పెట్టి మనం వింటున్నామా అంటే లేదు. ఎందుకు వినలేదంటే గనుక ఒకసారి మైండ్ అక్కడ ఉంటుంది, ప్రెజెంట్ అవుతుంది, ఆబ్సెంట్ అవుతుంది. అందుకే ధ్యానం క్లాసులలోన మొదటగా ధ్యానం చేపిస్తుంది. మైండ్ ఎంప్టీ అయినాక అక్కడ అందించేటువంటి మాస్టర్స్ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం అందుకోవడానికి, యాజ్ ఇట్ ఈజ్ గా అందుకోవటానికే మనం అంత అద్భుతంగా మన మైండ్ లోన, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. మైండ్ బాడీ రెండు ప్రెజెంట్ లోనే ఉంటే ఏ టెన్షన్ ఉండదు కదా. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటే ఆ టెన్షన్ ఎంత ఇదిగా ఉంటుంది కదా, టెన్షన్ గా ఉంటుంది కదా. సో మరి ఎలా చేస్తే గినక మన ధ్యాన అనుభవము, అదే కాకుండా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతామో, తెలియచేయగలుగుతామో అనేది కూడా మనకు ఒక అనుభవ జ్ఞానం అనేది. సో ఈరోజు మనం ఈ జ్ఞానం, ఈ క్లాసు విన్నాము, ఫలానా చోట విన్నాము, అలాగా వింటా వస్తాం. ఒక ఏజ్డ్ పర్సన్, ఏజ్డ్ ఏం కాదండి, విలేజ్ లోన చాలా మంది ఎంతో వాళ్ళ వర్క్స్ చేసుకొని పొలాలలోన కానీ, ఇంట్లోన కానీ, వాళ్ళ ఆడవాళ్ళు సంపాదిస్తే మగవాళ్ళు కూర్చొని తినటము, ఫ్యామిలీని చూసుకోకుండా ఏదో రకంగా భార్యను సఫర్ చేయటము, అలాగనే భర్తని కూడా భార్య సఫర్ చేయటం, ఇలా ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర, అమ్మా మీరేమో ఇంతగానో చెప్తున్నారు, మమ్మల్ని ఇక్కడికి పంపించడమే గొప్ప సంగతి, మా భర్తలు మేమేం చేయాలా, వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళని కూడా ధ్యానం చేయమని చెప్తే నువ్వు పోతున్నావు కదా చాలే అని చెప్పేసి మమ్మల్ని పంపించేదే ఎక్కువ అని మాకు అనిపిస్తుంది అని అన్నారు. లేదమ్మా మీరేం చేస్తారంటే, మీరు ఇక్కడ ధ్యానం చేస్తారు, మళ్ళీ మీరు మీ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు మా కుటుంబం ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి అని మీరు ఒక సంకల్పించుకొని ధ్యానం చేయండి 41 రోజు అని చెప్పి, అలా చెప్పిన తర్వాత వాళ్లకు చేంజ్ అనేది కనిపించిందండి. ఆ భర్తతో, భార్యతో వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు సహకరించేవాళ్ళు. అలా చేసినప్పుడు వాళ్ళలోన పక్కన వాళ్ళ పార్ట్నర్ ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్, వాళ్ళలో చేంజ్ అనేది, వీళ్ళ ఎనర్జీ ద్వారా వాళ్ళలో చేంజ్ అయిపోయి వాళ్ళు కూర్చునేవాళ్ళు. అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా అంటే గనుక డ్రింక్ తీసుకొని భార్యని కొట్టడం, చేయటం ఇలా ఉంటారు కదండి, వాళ్ళలో అలా చేంజ్ అయిపోయినారండి. అలా అయిపోయినాక 15 days కంతటికి మళ్ళీ నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, అమ్మా ఇలాగా మా ఆయన మారిపోయినారమ్మా మీరు చెప్పిన తర్వాత చేసినాక అని. నెక్స్ట్ ఇంకా వాళ్ళు శాకాహారమయం కావాలి అని మీరు ధ్యానం సంకల్పించుకోండి అని. నెక్స్ట్ 15 days కు వెళ్ళినాక అలాగనే జరిగిందండి. మరి ఈ ఒక కుటుంబంలోన మనం చెప్తున్నటువంటి దీంట్లోన మనకంటే మనం చెప్తున్నాం అనేది కాదు, మనల్ని మాస్టర్ ఎంచుకున్న ఈ వీళ్ళ ద్వారా ఏ రకంగా ఎవరు మారగలరనేది మన గురువు గారికి తెలుసు. అందుకనే మనల్ని అక్కడికి పంపిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం ఎంత చేంజ్ అయిందో మిగతా 6 కుటుంబాలు చేంజ్ అయినాయండి. వచ్చిన వాళ్ళలో 6 కుటుంబాల వాళ్ళు చేంజ్ అయినారు. ఇంకొక భర్త, భార్య ఎంత చెప్పినా భర్త చెప్పినా భార్య వినేది కాదంట. నువ్వు ధ్యానం అని అక్కడికి పోయి ఉంటావు, వ్యాపారము, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోకుండా అని చెప్పేసి ఆ భర్తతో భార్య బాగా గొడవ చేసేది. అలా చేస్తున్నప్పుడు తనకు ఇలా అంటున్నారు మేడం మా ఆవిడ అని చెప్పినారు. లేదయ్యా మీరు ఇలాగా కూర్చొని ధ్యానం సంకల్పించుకోండి, నా భార్య కూడాను ధ్యానం చేయాలి, ఈ కుటుంబం అంతా ధ్యానం చేయాలి అని మీరు సంకల్పించుకొని చేయండి అన్నాక, ఆమెకు ఎటువంటి ప్రాబ్లం అంటే చిన్న పల్లెలలోన చిన్న హౌసెస్ ఉంటాయి కదండి, ఆ బిల్డింగ్ పైన స్టెప్ నుంచి కింద పడాల్సినది అంట. ఆమె నాన్ వెజ్ స్టాప్ చేసినారు. నాన్ వెజ్ స్టాప్ చేసినాక ఆమె కింద పడిందండి. పడి ఆమె బాడీ వెకెట్ చేయాల్సినది చిన్న దెబ్బతోన ఆమె చాలా బాగా తయారైందంట. అప్పుడు ఆమె అనిందంట,
అయ్యా నువ్వు ధ్యానం చేస్తున్నందుకే నేను బాగైనాను, నేను కూడా చేస్తాను అని ఆమె అప్పుడు మారిపోయి ఆ కుటుంబం కూడా ధ్యాన కుటుంబం లాగా తయారైంది. అలాగే ఇంకొకరు కూడాను. ఇలాగా తను చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్‌తో చేస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి, అంటే పల్లె నుంచి అనంతపూర్‌కొచ్చేవాడు. ఆ డాక్టర్, "అయ్యా నేను ధ్యానం చేస్తున్నాను సార్. మీరు కూడా ధ్యానం చెయ్యండి. నేను ఇంత బాగా చేస్తున్నందుకనే కాదు, రోజు ఇక్కడ ఆదివారం, ఆదివారము సెంటర్ ఉంది. అక్కడికి వెళ్లి చేయండి" అని చెప్పినాక, ఆ డాక్టర్‌కి పేషెంట్ చెప్పినాక కొద్ది రోజుల తర్వాత ఆ డాక్టరే తెలియకోకుండగా సెంటర్‌కొచ్చి ధ్యానం తెలుసుకున్నారంట అండి. ఏ పేషెంట్ అయినా కూడా చెప్తే గనుక ఏ డాక్టర్ అయినా వింటారా అండి? అదే గొప్పతనం అనేది. ఒక గ్రేట్ మాస్టర్ అందులో ఆ డాక్టర్‌లకి వెళ్లి తనలో చేంజ్ అనేది చేపిచ్చినారు కదా! అని తర్వాత మేము ఇంకా చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆయన అంటున్నారు, "ఏం మేడం మీరొచ్చినారు, మీరు రారు కదా!" అని అడిగినారు. మా మా రిలేటివ్స్ చిన్న అబ్బాయికి వెళ్లి అక్కడ హ్మ్. వెళ్ళినాం. చూపించడానికి వెళ్తే అలాగా డాక్టర్ అన్నారు. "లేదు సార్ మా వాళ్ళ కోసరం వచ్చినాం." "మరి మీరే ధ్యానం చేపిచ్చొచ్చు కదా మేడం. మాకే చెప్తారు మీరు చేయొచ్చు కదా!" అని. చిన్న 2, 3 ఇయర్స్ బేబీకి హెల్త్ ఇదిగా ఉంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదండీ. అప్పుడు అనిపిచ్చింది. నిజమే కదా! వాళ్ళు ఆయనకి చెప్పడమే కాదు, వాళ్ళల్లో కూడా ధ్యానం చేయాలనేది ఎంత ఇంట్రెస్ట్‌గా చూపిస్తున్నారు అనేది. సో, ధ్యానం అనేది ఎంతో ఎన్నో రకాలుగా మన ఇంటి దగ్గర కాకుండగా, మన ఊర్లోనే కాకుండగా పక్కన ఊర్లలో పక్కన వాళ్ళకి కూడా ఎంత బాగా చేంజ్ అయిపోతున్నారు కదా! మన ఎనర్జీ లెవెల్స్‌ని మనం పెంచుకున్నప్పుడు, మన మాట తీరులో కానీ, మన ప్రవర్తనలో గాని, ఆహ్, నడవడికలో గాని మార్పనేది వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు మారినప్పుడు, మనం మారితే ఏమి అనిపిచ్చేది కాదు. అవతల వాళ్ళు మారినప్పుడు ఒకటనిపిచ్చింది. పత్రి సారు కడతాల్లోన వడ్డిస్తా ఉంటారు. అందరికి అలా వడ్డించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను ఏ పదార్థం అయితే వడ్డిస్తారో వాళ్ళ మొహం చూస్తారు. చూసి సార్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సార్ అలా హ్యాపీగా ఫీల్ అయితున్నారంటే, సారు ఏ లై ఎక్కడున్నారో ఆ లైన్ అంతా ఫుల్ అయి ఉంటుంది. మిగతా లైన్స్ ఎంతసేపయినా గాని సార్ లైన్‌లోనే వెయిట్ చేస్తారు. అరే! ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయితున్నారు కదా సార్. సార్ మొహం చూస్తాంటేనే కానీ నాకు అనిపిచ్చేది. నేను కూడా ఇలాగ వడ్డిస్తే గనక సార్‌కి ఎంత హ్యాపీగా ఫీల్ అయితారు కదా! నేను హ్యాపీ కంటే సార్ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కదా! అని నాకనిపిచ్చేది. కనీసం ఒక 10 మందికన్నా అలా వడ్డించాలా అనుకున్నా. నిజంగానే అండి. నెక్స్ట్ డేనో 10 మందికి మాత్రమే నేను ఒక పదార్థాన్ని వడ్డించిన. అప్పుడది ఇలా వడ్డించినప్పుడు సారు ఎంత బాగా ఫిజికల్‌గా సార్‌కే నేను వడ్డించినాను అన్నంత తృప్తిగా అనిపిచ్చిందండి. సార్ మనకి వడ్డించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయితారో అప్పుడు అనిపిచ్చింది. చూడు ఆత్మ ఆనందం అంటే దీనికి కాదు. మనం అందుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం కోసమే ఈ పదార్థం మనకు చూపిస్తున్నారు అనేది ఏ పదార్థాన్ని చూపించినా దానికి సంబంధించిన ఆ పదార్థానికి సంబంధించినది. అది ఒక సింప్టమ్ లాగా అనిపించింది. ఓహ్! ఇది జ్ఞానాన్ని ఈ జ్ఞానం మనకిలాగా పంచుతున్నారు. ఆ ప్లేట్‌లోన ఎన్ని పదార్థాలున్నాయో అన్ని రకాల జ్ఞానాలు మనలకు అందిస్తున్నారు అనేది అనిపించింది. అదే కదా! జ్ఞానాన్ని అందుకోవడం మనకు ఆ శక్తి కావడానికే ధ్యానం. ఆహ్, అందరికి ఎన్నో రకాలుగా ఏదో ఒక రకంగా జ్ఞానాన్ని అందజేస్తున్నారు. కానీ అందుకునే స్టేజ్ మనకు కావాలి కదండీ! మరి మనకు కావాలి అంటే మనం సాధన చేయాల. ఒక నిమిషమో, 2 నిమిషాలు చేస్తే అది సరిపోదు కదా! సో, మరి అది అనిపిచ్చింది. గంటల గంటల ధ్యానం ఎందుకు చెప్తున్నారు? ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మొన్న ఎప్పుడంటే విలేజ్‌కి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఉందండి. 8 మంత్స్ బేబీని పట్టుకొని చాలా ఇదిగా ఉంది. అంటే పక్కనే కూర్చోయింది. తనకు అన్నీ అయినాక ఆ పాపకు ఫీవర్ వచ్చింది ఆంటీ నాకు చేసుకోవాలంటే కాదు అని. ఏమ్మా ఎగ్ తింటారా అని అడిగిన. ఎగ్ ఒకటే కాదంటీ నాన్ వెజ్ తింటాము. అన్నీ తింటాము. అన్నీ తింటాం కానీ పాపకు ఇట్లా ఉంది అని. ఒక హ్మ్. నాన్ వెజ్ మానేయి అని చెప్పలేదు. ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేస్తే ఆహ్, బేబీకి
పాలు తక్కువైతున్నాయంట. మీరు ధ్యానం చేయండి. మీ ఎనర్జీస్ పెరిగినప్పుడు బేబీకి ఫుడ్ బాగా పాలు బాగా వస్తాయి. ఎంత కావాలో అంత వస్తాయి చూడండి. 41 డేస్ అలాగ చేయండి. ఒకవేళ చేయటానికి కుదరలేదని మీకు అనిపిస్తే కుదరదు అంటే బేబీని ఎత్తుకొని ఫీడింగ్ ఇస్తూ మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. అప్పుడు మీకే అర్థమైతుంది. ఏ టైంలో అయినా చేయండి. అప్పుడు మీకు కుదురుతుంది అనంటే, ఓకే ఆంటీ చేస్తాను అని చెప్పేసి. అంటే వాళ్ళలోన ఒక ప్రత్యేకత అనిపించింది. ఆ బేబీని చూస్తే గనక ఎంత ఇష్టంగా ఉందో. అల్లరి అనేదే లేదు. అల్లరి చేసేదంట అల్లరి అనేదే లేదు. ఎక్కడి నుంచి అంటే పామిడి నుంచి ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. అక్కడి నుంచి బెంగుళూరుకి వెళ్ళాలంటే మళ్ళా ఇక్కడ స్టాప్ అయ్యి, ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్ళే బస్సు ఎక్కి తనక్కడికి వెళ్ళాలంటే అంతవరకు నాకు బేబీ బాగా నన్ను ఇబ్బంది పెట్టకోకుండా చూసుకోవాలి కదా ఆంటీ అని. ఏం లేదమ్మా కళ్ళు మూసుకొని కూర్చో. అంతే. అన్ని బాగా చేస్తారు చూడు. నీ బేబీనే నిన్ను చూసుకుంటుంది. నువ్వు కాదు బేబీని చూసుకునేది. నీ బేబీనే నిన్ను చూసుకుంటుంది అని చెప్పిన తర్వాత తనకొక కాన్ఫిడెంట్ కలిగిందండి. ఓకే అని తను ఒప్పుకుంది. అప్పుడనిపిచ్చింది. ఒకరికి చెప్పడం గొప్ప కాదు. ఎంతమందికి చెప్పినామో మనకది తృప్తిగా అనిపిచ్చేది కాదు అని. తర్వాత మా ఆయన ప్రెగ్నెంట్‌గా ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళినారండి. మా మా మామగారి కోసం. అక్కడ ఇద్దరు అదే వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్‌కొచ్చినారు. తను ప్రెగ్నెంట్ అంట లేడీ. అతనికి చెప్పినారంట మా ఆయన. ధ్యానం చేయండి సార్. మీ బేబీ చాలా హెల్తీగా పుడతారు అని. ఎందుకంటే ఇక్కడ మాకు అనుభవం అనిపించింది. ఆయనకు చాలా హ్యాపీగా ఫీల్ అయితూ వెంటనే ఫోన్ చేసి చెప్పినారు. అలా ఇద్దరు ముగ్గురు ఆహ్, కపుల్స్‌కి చెప్పినారంట. తనంతట తను చేసినందుకు తృప్తిగా లేదు. వాళ్ళకి చెప్పినందుకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారంట. అక్కడ వాళ్ళ నాన్నని కూడా తను చూసుకోలే. ఇంకా మా నాన్నని అది దాని మీద లేదు. ముందు ప్రచారం చేయాలి. అది ఎందుకనిపించిందో ఏమో! తన ఇన్నర్ అనేది అట్లా అనిపించింది. సో, మరి ధ్యానం చేస్తున్నప్పుడే కాదు, ప్రచారం చేసినప్పుడు కానీ, మనకు మనంగానే కాదు, ఇతరులకు కూడా మనం అందజేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయితాం కదా! అనేది అనిపించింది. మరి నాకు ఈ గొప్ప అవకాశాన్నిచ్చిన పిఎంసి మాస్టర్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ వారు చేసుకునే సాధనతో పాటు ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. వారు చేసుకున్న దానికన్నా ఇతరులకి ఆ ధ్యానం గురించి చెప్పినప్పుడు వారు పొందిన అనుభవాలు వారు చెప్పినప్పుడు ఇంకా చెప్పిన వ్యక్తి ఎంత ఆనందం పొందుతున్నారు. పత్రిజీ వడ్డించే విషయం గురించి చెప్పారు. పత్రిజీ వడ్డిస్తుంటే అందరం ఆ లైన్ లో ఉంటాము. అసలు ప్రతి ఒక్కరూ ఆయన నుంచి మనం ఎన్ని విషయాలో తెలుసుకోవాలి. కొన్ని కొన్ని మాత్రమే తీసుకుంటున్నాము. ఆ ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పంచుకున్నారు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక్క 5 నిమిషాలు మనం మాట్లాడుకోవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాస్టర్ హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. మరలా తర్వాత వారు లేరు. మేడం ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా మీరు పత్రిజీతో ఏదైనా ఒక మధుర అనుభూతిని పంచుకోండి. జగన్నాథ గట్టుకు కర్నూల్‌లోన వెళ్ళినామండి. వెళ్ళినప్పుడు చిన్న బాబు. ఆ బాబు హ్మ్. అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారు గదా! క్లాసెస్‌కి వెళ్ళి. అక్కడికి క్లాసెస్‌కి వెళ్ళి వచ్చినప్పుడు, నాన్న సార్‌తోను షేక్ హ్యాండ్ ఇప్పించుకో అని చెప్పిన. అలా చెప్తే గనుక వాడికి చిన్న పిల్లోడు 3, 4 ఇయర్స్ బాబు అనంటే ఏం అర్థం కాదు కదా! ఇలాగ చూపిచ్చిన. ఇంకొకరిని పట్టుకొని నేనిలా చూపిస్తే గనక చూడు నాన్న అక్క అలా చేస్తాంది. ఆ తాతతోన అలాగ పట్టుకో అని చెప్పి. అన్నాక సార్ అవతల పక్క ఇంకొకరితోనో మాట్లాడుతూ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. వాడేం చేసినాడు ఇట్లా సార్ భుజం తట్టి నాకిలాగ షేక్ హ్యాండ్ ఇయ్యి అని ఇచ్చినాడు. అప్పుడు వాడనుకుంటున్నాడు. ఏమి? అని సార్ అడిగితే గనుక నాకు షేక్ హ్యాండ్ ఇప్పించుకోవాలా అమ్మ చెప్పింది అని చెప్తున్నాడు. అలా చెప్పినాక సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయితే వాడిని ఎత్తుకున్నారు మేడం. ఎత్తుకున్నాక అనిపిచ్చింది. సో, మరి మన మనకి ఒక దారి చూపిచ్చినారు. ఆ బాబుని ఇచ్చి అనేది ఒకటి అర్థమైంది. తర్వాత ఇక్కడ ఒక మాస్టర్ ఇంట్లోన సార్ ఇక్కడికొచ్చి క్లాస్ చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ అంతా అందరికి వడ్డిస్తున్నారు.
అక్కడ వడ్డించడానికి మా ఆయన కూడా అక్కడికి వచ్చినారు. అక్కడ వడ్డించేటప్పటికు లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి జనం ఫుల్ గా ఉంటే అక్కడ దగ్గరలోనే మా ఆయనే ఉంటే దోశ వేసినారు. దోశ వేసి చట్నీ ఇస్తున్నప్పుడు సార్కు వడ్డించినారు. సార్కు చట్నీ వడ్డించిన తర్వాత అప్పుడు అంటున్నారు, ఏం మీ మేడం రాలేదా? ఇంకా మీరొక్కటే వచ్చినారు, మీ పిల్లల్ని తీసుకురాలేదా అని సార్ వెనకలే ఉన్నారు సార్ మాట్లాడండి అని చెప్పి మాట్లాడిచ్చినారు. అలా చెప్పినప్పుడు ఒక తెలియని ఆనందం, అంటే ఒక గుర్తింపు అనేది. మేడం మిమ్మల్ని చూస్తున్నాను మేడం, ఫస్ట్ జూమ్ సెషన్ లోన సార్ తోనే నేను మాట్లాడినప్పుడు కూడా, మీది అనంతపూర్ కదా మేడం, నేను మిమ్మల్ని చూస్తున్నాను మేడం అని. అంటే మనల్ని అంత మందిలోన మనల్ని గుర్తిస్తున్నారు అనేది కూడాను ఒక హ్యాపీ మూమెంట్స్ అండి. హ్యాపీ అని అంటే గనక తెలియని ఆనందం, సంతోషం అంటే ఆ హ్యాపీ అంటే సంతోషం. హ్యాపీ మూమెంట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంతస్తుకు ఉంటాయి చూడండి, అలాగా అనిపించేది. సో మరి ధ్యానం పత్రి సార్తోన ఇంత బాగా ఉండేది కదా. నెక్స్ట్ కొట్టాలలోన కనిపించినప్పుడు సార్తోన మాట్లాడినప్పుడు హ్యాపీగా అనిపించేదండి. ఆ హ్యాపీనెస్ అనేది సార్ కర్నూలులోన ఇంకొక మే ఊర్లో ఉన్న అదే టౌన్ లో ఉన్న ధ్యాన బుద్ధ కేంద్రం ఉంది కదండి, ఆ మన పిరమిడ్ కేంద్రము, దాంట్లోనే ఉండి సారు చేస్తున్నప్పుడు వంట వడ్డించేటప్పుడు అప్పుడు మౌనంగా ఉన్నారు సారు. ఆ ఇయర్ లోన మౌనంగా ఉండి వడ్డిస్తున్నప్పుడు అప్పుడు కూడా అనిపించిందండి, ప్రతి వంట కూడాను అమృతం లాగా తయారు చేసేటువంటి విధంగా మన మాటలోన కానీ తీరులో కానీ మనసుకు కానీ శుద్ధంగా ఉండి వడ్డిస్తున్నారు సార్ చూడు అనేది మనం కూడా ఇలాగ తెలుసుకో. బయటికి వడ్డించడం కాదు, మనసు ఎంత శుద్ధంగా ఉంది చూడు, మన ప్లేట్ కడిగినప్పుడు ఎంత శుద్ధంగా ఉంటుందో అలాగా ఉంటుంది. సో ఇలాగ ఉంది చూడు అని సార్ వేలు పెట్టి చూపిస్తున్నారు. ఇలా ఉంటుంది కదా. ఓకే, హ్యాపీగా అనిపించేది ఆ రోజు. సార్ ఆ రోజు ఏ కర్రీ చేసినారో అదే కర్రీ ఇంట్లోకి వచ్చి చేసినప్పుడు కూడా నాకు అప్పుడు తృప్తిగా అనిపించిందండి. మనకు ఇది కూడాను మన పేరెంట్స్ కంటే మన గురువు ఎంత బాగా చక్కగా నేర్పిస్తారు కదా. అందుకే గురు దేవో భవ అన్నారు అనిపించింది. వండర్ఫుల్. నిజంగా పత్రిజీ ప్రతి ఒక్కరిని ఆయన గుర్తుంచుకునే విధానము, ఆయన మాట్లాడే విధానము, ఇన్ని లక్షల మంది జనంలో కూడా నన్ను గుర్తించారు అన్న తృప్తితో మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. సార్కి తెలుసు ఎవరి పని ఏం చేస్తున్నారు అన్నది. మీ మాటల ద్వారా ఇంకొకసారి తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా సరిత. నమస్తే సార్. చాలా సంతోషం, ఎందుకంటే పత్రి గారు ఆసియాలో భాగంగా చాలా మంది చాలా ప్రాంతాలు వర్క్ చేస్తున్నారు. మరి మీరు అనంతపూర్ ఏరియాలో, అనంతపూర్లో చాలా మంది అద్భుతమైన మాస్టర్లు ఉన్నారమ్మా. ఉన్నారు సార్. ప్రతాప్ రెడ్డి గారు ఎంతో సేవ చేశారు. అవును సార్. ఎందుకంటే ఈ రోజు స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసి ప్రపంచానికి అందించారు. అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఎంతో మంది తయారవడానికి ఆ క్యాసిటీ చాలా బాగా పనిచేస్తున్నాం. అసలు స్పిరిచువల్ జర్నీ కావాలంటే 2 పార్ట్లుగా చాలా అద్భుతంగా తయారు చేశారు. అంటే కొత్త వాళ్ళకి 2వ పార్ట్ చూపించకూడదు, మొదటి పార్ట్ మాత్రం చూపించాలి. ఎందుకంటే ఆ 2వ పార్ట్ లో అత్యున్నతమైన జ్ఞానం. చివరికి మన పని అందరి పరిస్థితి ఏంటంటే 1000 పెటల్స్ ఓపెన్ అవ్వడం, అదే గీరి. రేపు రాబోయే శక్తి స్థలం కూడా అదే, ఆ 1000 పెటల్స్ ప్రత్యేక. అంటే ఇలా విగ్రహాలు కడుతున్నారు అనుకుంటున్నారు, కాదు. 1000 పెటల్స్ అంటే అది చూడగానే మనలో సహస్రంతల కమలం ఇచ్చుకోవాలి, అక్కడ వరకు మనం కృషి చేయాలి. ఆజ్ఞా చక్రం దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో 2 పెటల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడితో మానవులు ఏదో అయిపోతారు అనమాట. అక్కడ అయిపోకూడదు, ఇంకా ఓర్పు సహనంతో ఎలా సాధన చేయాలో ఆ స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ చాలా అద్భుతంగా అందించారు. యోగ పరంపర పుస్తకం పత్రిక గారు మనకి ఎంతో చక్కగా అందించారు. మరి క్యాసెట్లే మనకు ఆధారం అమ్మా. అవన్నీ వినాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు అవన్నీ వినట్లేదు, ఏదేదో సాధన చేసేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారు, ఇటు పారిపోతాండి గబగబా. మా ఊర్లో ఇసుక తక్కిడి పేడ తక్కిడి అని ఏదో చెప్పారు అనమాట. దడిలో అడుగు ఒళ్ళు అడుగు అని ఉందన్నమాట. పరిగెడుతున్నారు, పరిగెట్టకండి, మీ లోపల పరిగెట్టమన్నారు పత్రిక. కూర్చో 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 అన్నారు. కూర్చుంటే ఏటవుద్ది, నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నిన్ను నువ్వు మలుచుకుంటావు. మలుచుకున్న తర్వాత ఏం చేస్తావు?
అప్పుడు చక్కగా చూసుకుంటాం మన జీవితం ఏంటో, మనం ఎందుకు వచ్చాం, పర్పస్ అని తెలుసుకుంటాం. ఉమ్. అప్పుడు అందరికీ సేవ చేస్తాం. సేవే ఇగో ఈ బుక్ చెప్తుంది, నాయన అర్జెంటుగా బోధకులు అయిపోకండి, నాయన ఉపన్యాసాలు ఇచ్చికండి. ఆచార్యులకి అన్నాను, బోధన వేరు, ఉపన్యాసం వేరట. ఉపన్యాసాలు ఇచ్చేస్తాను, ఓకతంపుడు ఉపన్యాసం అని మా ఊళ్ళో సామెత ఉంది. అంటే ఇవన్నీ ఎవరిని విమర్శించలేదు, నన్ను నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా పత్రిక గారి ధ్యాన అనుభవాలు చెప్పమన్నారు ఎప్పుడు కూడా. లేనిది చెప్పకూడదు, రకరకాల పత్రికలు చెప్పలేదని చెప్పకూడదు. అవి గొప్పవే అవ్వచ్చు కాక, కానీ పత్రిక గారి ఆశయం కోసం పనిచేస్తుంది. మనం పత్రిక గారి దగ్గర ఉన్నప్పుడు అతని ఆశయాలు చెప్పాలి. పత్రిక గారు స్వేచ్ఛ ఇచ్చారని చెప్పి ఏం చేస్తున్నాం? అన్నిటికన్నా ప్రమాదం తెలుసా? ఇతరుల స్వేచ్ఛ హరించినట పాపాలలో ఘోర పాపం అని చెప్తున్నాడు దొయ్యూబ గ్రహయాత్ర. ఆ పరమోత్కృష్ట చైతన్యం కూడా ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించదట. ఎవరి స్వేచ్ఛ ఇచ్చాడు? పత్రిక గారు ఏ రోజు ఎవరికి స్వేచ్ఛ భంగం కలిగించలేదండి. నేను వారితో ప్రయాణం చేసిన ఒక 20 సంవత్సరాలు. వారు ఒకటే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతను నన్నే ప్రేమిస్తాడనే విధంగా జీవించండి ఆ మహానుభావుడు. నిజంగా గ్రేట్ అండి. ఎన్ని లక్షల మంది మేము వచ్చారు, ఆ ఊరు రాగానే పొలోమని పడిపోయారు. అంటే పత్రిక గారు అంటే అంత ప్రేమ మాట. ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. తర్వాత మనుషులతో మాట్లాడు అని ఎప్పుడు చెప్పలేదు అతను. డైరెక్ట్ నాతోనే మాట్లాడి, తర్వాత మనుషులు ఎందుకు నీకు నాకు మధ్యలోనే. ఎవరైనా మధ్యలోకి వచ్చాడనుకో, పలానా మేడం అని చెప్పానుకో, నువ్వు నాకు పరిచయం చేయాలి, పడా వాయించారు. ఈ రోజు ఏం చేస్తానంటే మనం గురువులుగా చలామణి అవుతున్నాం. దయచేసి అవ్వకూడదట. బోధకులు కాకుడి అని ఉంది సార్. తర్వాత మనం ఎవరిని వెంబడిస్తున్నాం గమనించుకోవాలి. పత్రిక గారు 1,00,000 పుస్తకాలు చదివి తన జీవితంలో ఈ భూమిని కాపాడడానికి వచ్చిన ప్రత్యేక భూమానవుడు. ఒక ఫైల్ పట్టుకుని వచ్చాడు, తనతో పాటు కొంత బెటాలను తీసుకొచ్చాడు దీనికోసం. చూడు, ఒక పెద్ద వర్క్ వెళ్ళేటప్పుడు, ఒక ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు బెటాలను తీసుకెళ్తారు. పత్రిక గారికి ఒక 3 వరాలు ఇచ్చారట. ఇప్పుడు పత్రిక గారితో ప్రయాణం అంటే విషయాలు దొరికాయి. చూడు, సెలవు కూడా పనిచేయట్లేదు. పత్రిక గారితో ప్రయాణం చిన్నది కాదమ్మా. ఎందుకంటే దయచేసి దారి తప్పొచ్చారు చూసుకోండి. మిలారెప్ప చదవండి, లాస్ట్ పేజీలు ఉంటుంది. 2 ఒకేలా కనబడతాయట. తప్పిపోతారని చెప్పి ఒక 10 విషయాలు ఇచ్చాడండి. ఎవరైనా మిలారెప్ప చదవండి దయచేసి. 2 ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే ఈ జన్మలో మన కోసం ఒక 40 సంవత్సరాలు అవిశ్రామంగా కృషి చేసిన మహానుభావుడు. ఒక గంట కూడా రెస్ట్ తీసుకోవడం చూడలేదమ్మా నేను ఆ మహానుభావుడు. అమెరికాకి వెళ్ళి వచ్చి ఇండియా రాగానే పడుకుని పోతారు 3 రోజులు, రాత్రి పగలు తేడాని. కానీ మర్నాడే ఒక షెడ్యూల్ పెట్టారు. 6 నెలల ముందు కాదు, సంవత్సరం ముందు కాదు, ఆ డేట్ ఇచ్చారంటే ఆ టైంకి అక్కడ ఉండేవారండి. అది నిజంగా గ్రేట్ అండి. కమిట్మెంట్ అంటే రేపు ఉదయం వస్తా అని చెప్పి రావు, మధ్యాహ్నం ఒక గంట సరస్సు వచ్చేస్తాను. నేను ఉదయం 10కి వచ్చేస్తాను గ్యారెంటీగా, అంతే. సాయంత్రం 4 గ్యారెంటీగా వచ్చేస్తానని చెప్పండి. అలాంటి అంటే అతను తన జీవితంలో బోధన అంటే ఏం కాదు, ఆచరించి చూపించినట్టు. ఇందులో ఒక మాట చెప్పండి, మీరు సేవలు ఎంతో చేశారు. బోధన వల్ల ఆరోగ్యము, ఆనందము, విజయాలు నిరోధించే 3 వ్యామోహాలున్నాయి, భ్రమలున్నాయి, మాయని తొలగించబడతాయి. బోధనలు దాని స్వచ్ఛతతో పాటుగా వ్యక్తీకరించవచ్చు. ఒక బోధకుని బోధనలు ఆచరించడమే, ఎవరైతే బోధకుడు ఉన్నాడో ఆ బోధనలు ఆచరించడమే అతని పట్ల నిజమైన కృతజ్ఞత చూపడం. బోధన కాదు, రాత్రి అమ్మకి దడి కడదాం, అయ్యకి ఇల్లు కడదాం అని చెప్పి మా ఊళ్ళో గుర్రుపూలు జంగాలని సామెతుండేదమ్మ సరితమ్మ గారు. అది రాత్రి అంతా మీటింగ్ ఎడిచి తెల్లారి అమ్మకి దడి కట్టేది, అడిగి ఇల్లు కట్టేదని ఎవరి మట్టుకు సంచుట్టుకుని నడిపిస్తుంటారు తెల్లారు లేచి. మా అమ్మ గొప్పది, మా నాన్న గొప్పది, మా నాన్న గొప్పది అని తెల్లవారు పోడోరట. తెల్లవారు లేచి ఏం చేశారట? వాళ్ళ అమ్మకి నాన్నకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఊర్లో ప్రవర్తించేవారు. యుద్ధాలు తెచ్చేవారట. ప్రవర్తన సరి ఉండేది కదా ఊర్లో. అప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ఫలానా పిల్లలు అంటారు లేదా సరితమ్మ గారు? ఒక్క నిమిషం సార్. ఎస్ మేడం. మనకి స్వాధ్యాయ యోగంలో ఒకే జన్మలో బుద్ధత్వం సాధించిన టిబెట్ మహాయోగి మిలారెపా గారి గురించి, ఆ బుక్ గురించి నిన్నటి నుంచి స్వాధ్యాయం చేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మిలారెపా గారు చేసినటువంటి సాధన, ఆయన గురువు గారు ఇచ్చినటువంటి, మార్పా గారు ఇచ్చినటువంటి శిక్షణ, అది నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్లీజ్ కంటిన్యూ అండి. లాస్ట్ 2 మినిట్స్ మనకి 6:15 కల్లా జూమ్ 1 క్లోజ్ minute. చేయాలి. ఎందుకంటే ఎవరు చెయ్యట్లేదు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే హ్మ్. సందర్భోచిత మాటలు సార్ చెప్పారమ్మా. Yes, sir. సమయస్ఫూర్తితో మాట నోరు ఉంది కదా అని ఎలా పడితే మాట్లాడొద్దన్నారు. నోటి మాటలు నుదుటి రాతలు అయిపోతాయి. Yes. ఎందుకంటే తెలియంది తెలిసినట్టు మాట్లాడొద్దన్నారు సార్. తెలిసింది తెలియకుండా ఊరుకోవద్దన్నారు. ఇవాళ పిరమిడ్ మాస్టర్లు చాలా మంది మొన్నే పత్రి మేడం గారు చెప్పారు అక్కడ. మీరందరూ ఏం చేయాలో తెలుసు కానీ ఎందుకు చేయట్లేదు అలా ఉండిపోతున్నారు అడిగారు. ఎంతో మంది మన కోసం వేల మంది మన వెనక ఎదురు చూస్తున్నారు మన జ్ఞానం కోసం. అవునా కదా సరితమ్మ గారు? అవును సార్. ఎందుకంటే మనకి అవును. ఈ జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు వల్ల మన జీవితాలు ఎంతో సమస్యలు వస్తాయి. ట్రాఫిక్ లోకి వెళ్ళక తప్పదు. కానీ డ్రైవింగ్ వస్తే తప్పించుకొని వెళ్ళడం తెలుస్తుంది. అలాగే పత్రి గారితో సాధన చేసిన మనకి మన జీవితంలో ఎలా మరుపు తిరిగి తప్పుకొని వెళ్ళాలో తెలిసిందమ్మా నా జీవితంలో. నాకు కూడా పరిస్థితి వచ్చింది 2 సంవత్సరాల క్రితం. ఈ సొసైటీ వద్దు, ఈ జీవితం వద్దు అనుకున్నాను. కానీ ఒక 1 year తర్వాత అసలు నాకే కాదు ఎందుకు ఈ పరిస్థితి పరీక్షలు వస్తున్నాయి, పిరమిడ్ మాస్టర్ పరీక్షలు వస్తున్నాయి, రకరకాల పరీక్షలు వస్తున్నాయి అని గమనిస్తే నాకు దొరికింది ఒకటి. చెయ్యకూడదు కదా, చెయ్యవలసి చేయలేకపోతున్నాం. చాలా మంది చేయగలరు, డబ్బు ఉంది, సమాజ సేవ చేయొచ్చు, సమయం ఉంది, వెళ్ళి చెప్పొచ్చు, ప్రతిభ ఉంది, ప్రతిభను అందించాలి. ఆ ప్రతిభను నమ్ముకోవాలి, నమ్ముకోకూడదు. స్పిరిచువాలిటీ అంటే నమ్ముకోవడం కానీ నమ్ముకోవడం లేదు. ప్రపంచ దేశాల్లో పేరు మోసిన యోగాచార్యులు ఉన్నారు. వాళ్ళ శిష్యులందరూ ప్రపంచ దేశాలకు వెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీలో యోగా డిప్లొమా కోసం వాళ్ళ గురువు గారు గంగయ్య గారు ఒక మాట చెప్పాడు, నాయన యోగాన్ని నమ్ముకొని ఆయన అమ్ముకోవద్దు. రాపత్తి రామారావు గారిని చివరి రోజుల్లో ఒక పిరమిడ్ కట్టుకుని హాయిగా ఉండిపోయారు. గురువులు కొన్నాళ్ళ తర్వాత మాట్లాడరండి. అవును సార్. సంతోషం, చాలా ఆనందం అమ్మా. మీ సేవలకు ధన్యవాదాలు. అనంతపురం మాస్టర్లందరికీ సందర్భంగా పట్టించుకుంటున్నాను. పత్రి గారి ఆశయాలు తాడిపత్రి, అనంతపూర్, గుంతకల్లు ఇవన్నీ గురవకొండ వెంకటేశ్వర గారు మహానుభావుడు, ఎంతో మొట్టమొదటి పిరమిడ్ బయట కట్టిన మహానుభావుడు. పత్రి గారు ఎప్పుడు 2 మర్చిపోలేదండి. తనకు ఎవరైతే ఆ ఊర్లో ఆదరించారో వాళ్ళ పేరు ఎప్పుడు చివరి దాకా మర్చిపోలేదు. తనకు 4 పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చిన ముఖర్జీ గారి పేరు చివరికి చెప్పడం మర్చిపోలేదు. సంతోషం. ఇలా చెప్పుకుంటూ కృతజ్ఞత కలిగి ఉంది. నాకు ఈ జ్ఞానాన్ని అందించిన మరి చంద్రశేఖర్ గారు, మా అప్పాజీ గారు, ఇంత కుటుంబం, మా జీకే గారు అందరూ కూడా పేరు పేరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ ఆశయ సాధనలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి వేల వేల కృతజ్ఞతలు. మీకు మరొక్కసారి ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ చూస్తున్నారు కదండి, మరి ఇంత జ్ఞానం అందించిన మేడం యొక్క వీడియోని మరలా చూడండి. మన వారికి ఇది ఎవరికి అవసరం అనుకుంటారో వారికి షేర్ చేయండి. మరి ఆరోగ్యం, ఆనందం ఏది కావాలంటే అది. మరీ ముఖ్యంగా పత్రి గారి నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన విషయాలను ఎన్నో తెలుసుకున్నాం. మరి మనం ఆ స్ఫూర్తిని కొనసాగించుదాం. మనము మన వలన ఇతరులకి ఇబ్బంది కలగని విధంగా మన ప్రవర్తన ఉండాలి అన్నది చాలా సున్నితమైన విషయము. ఇతరుల సమయాన్ని మనం తీసుకోవటం కానివ్వండి, మన వలన ఇతరులకు లాభం కలగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అదే కామన్ సెన్స్. ఇప్పుడు మనకి పత్రిజీ చివరి అంటే నేను విన్నానండి, అది మీ అందరికి కూడా తెలుసు. ధ్యానాన్ని నేర్పించాను, శాకాహారం గురించి చెప్పాను, కానీ కామన్ సెన్స్ నేర్పించలేకపోయాను అని పత్రిజీ అన్నారట. మరి మనం ఆ కామన్ సెన్స్ కలిగి జీవిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మరి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మొదటగా అసలు పత్రి సారు వచ్చినప్పుడు చేసినప్పుడు ఇంత హ్యాపీగా ఉంటారు కదా అనేది అనిపించింది. తర్వాత అనిపించింది ఒకటి ఏమంటే గనుక మనకు ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చినారు కదా, స్వేచ్ఛని దాన్ని ఎలాగ తీసుకోవాలి, మనం ఇతరులకు స్వేచ్ఛను అందించినామంటే మనకు వస్తుంది కదా, మనకు ఇస్తారు కదా. సో మరి మనం వాళ్ళకు స్వేచ్ఛను ఇస్తున్నాము అని అంటే గనక మనకు కూడాను వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా గ్రహించాలి. ఇక్కడ ఎలా, ఎందుకు, ఏమి అనేది ఉంటాది. అదే రకంగానే కదా. చూడు, స్వేచ్ఛ అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడాను ఎంత అద్భుతంగా తెలియచేస్తున్నారు కదా కదా. ఒకరిని మించి ఇంకొకరు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పనా మేడం? 1 minute 2 minutes. చెప్పండి. పత్రి సారు గుంతకల్కి వచ్చినారు మేడం. సారు గుంతకల్కి వచ్చి బెంగళూరుకి పోవాలంటే
అనంతపూర్ మీద పోవాలా అనేది అంతవరకే నాకు తెలుసు. కానీ అనంతపూర్ టచ్ కాకుండా పోయే రూట్ కూడా ఉందనేది నాకు తర్వాత తెలిసింది. నేను గుంతకల్‌కి వెళ్ళాలి అనుకున్నాను. సార్‌ని కలవాలనుకున్నా. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీరా ఇంకొక హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి బయలుదేరుతాం అనంగా ఇంట్లోన కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు వెళ్ళలేకపోయినా. నాతో పాటి ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. నేను రాలేకపోతున్నాను. మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన నా కోసం వెయిట్ చేయకుండా. అలా వెళ్ళిన మరుసటి రోజు సార్ రాత్రే బయలుదేరాల్సింది. ఈ టయానికి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు సార్ బయలుదేరినారు. అప్పుడు ఒక నాతో పాటు వచ్చే ఒక మేడము చెప్పినారు. 4:30కే ఫోన్ చేశారు. ఆ టైంలోన ఎవరు ఫోన్‌లు చేస్తారులే అని ఇంకా అప్పటికి జూమ్ అట్లా ఏమి కానలేదు. ఆ టయానికి ఆ మేడం ఫోన్ చేసి "నువ్వు సార్‌ని కలవలేదని నువ్వు బాధపడుతున్నావు కదా! ఇప్పుడు మన ఊరికొస్తారంట. 6 గంటలకు అట్లా వస్తారంట. నువ్వు వెళ్లి సార్‌తోని మాట్లాడు" అని ఆమె చెప్పింది. తను చెప్పినాక ఇంకొక అర్ధగంటకే ఇంకొక మేడం కూడా చెప్పినారు. సరే అని వెళ్ళినా మేడం. వెళ్ళినప్పటికి సార్ అక్కడికి వచ్చేసినారు. మళ్ళీ నేను వాళ్ళని అక్కడ కలిసినాక, "మీరు నాకు ఫోన్ చేసినందుకు నాకు మేలైంది. లేకుంటే గనుక సార్ వస్తారనే విషయం కూడా నాకు తెలీదు" అని చెప్పినా. ఆ మాట అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు మేడం. నమ్మలేదు. వాళ్ళెందుకు నమ్మలేదు అంటే, అసలు మేము ఫోనే చేయలేదు కదా! మేము ఆ టైంలో మేము నిద్రపోతున్నాము. ఎందుకంటే మేమక్కడ గుంతకల్లుకి పోయి వచ్చినాక చాలా టైర్డ్ అయిపోయినామని ఇంక రాలేదు. మేము ఫోన్ చేయలేదని చెప్పినారు మేడం వాళ్ళైతే గనక. నిజంగా ఎంత వండర్ అనిపిచ్చింది. అంటే మనం చేయాల్సిన వర్క్ అనేదే కాకుండగా మన కోసం సార్ మనకు వస్తున్నారు కదా! మనం మిస్ చేసుకోకుండగా ఆ మాస్టర్స్ మేడం వాళ్ళ ద్వారా చెప్పించినారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది మేడం. నిజంగా వాళ్ళకి మిరాకిల్స్. ఎన్ని రకాలుగా సార్ అదే పనిని చెప్పించినారు కదా! తృప్తిగా అనిపిచ్చింది. మా అబ్బాయి అక్కడికొచ్చి ఇడిచిపెట్టినాక, "అమ్మ ఇంక నీ మొహంలోన నువ్వు టిఫిన్ తినకపోయినా పర్వాలేదు. మా కోసమన్నా చేసి పెట్టమ్మా. మేము తింటాం కదా! మాకు ఆకలైతుంది. నువ్వెట్లా తినవు సార్‌ని చూస్తున్నాననే హ్యాపీ మూమెంట్‌లోన" అని అంటున్నారు మేడం. ఇవే కదండీ అలాగా ఒక పత్రిజీ మనకిచ్చిన మిరాకిల్స్. ఆయన అవును ఏది మేడం. చెయ్యరు. హ్మ్. అవునండి. చాలా అద్భుతం. నిజంగా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు చేశారో వాళ్ళు చేయలేదు. కానీ పత్రిజీ మీకు కాలొచ్చేసింది. ఇలాంటి వచ్చేసింది మేడం. అద్భుతాలు ఎంతో మంది జీవితాల్లో ఉన్నాయి. అసలు మిరాకిల్స్ అంటే గనుక ఇంత బాగుంటాయి కదా! అనేది అనిపిచ్చింది. అనుభవంతోనే ఉన్న మిరాకిల్ ఎట్లా ఉంటుంది చూడండి అని. అవును మేడం. థాంక్ అవును. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనకి సమయం అయిపోయింది కాబట్టి తప్పదు. ఇంకోసారి ఇంకొక సెషన్‌లో మీ అనుభవాల్ని తప్పకుండా ఇంకా జ్ఞానాన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు విలువైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.